బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు, స్థానిక రిజర్వేషన్లపై ఒకటి, విద్యా ఉద్యోగాలకు మరొకటి అసెంబ్లీలో పెట్టే యోచనలో సర్కారు ఇక్కడ ఆమోదించిన అమలుకు పార్లమెంట్కి కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధపడాలన్న ఆలోచన అంటూ ఒకరు చూస్తాం. బీసీ రిజర్వేషన్ల విషయం మనం చాలా మంది ఏమనుకున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే రిజర్వేషన్లు 42% అని అనుకుంటాము. కానీ వాటితో పాటు విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా దాదాపు వాటికి కూడా కొంత రిజర్వేషన్ కల్పించిన దాంట్లో ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం కొంత రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలో ఒక కలవరమే అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఒకసారి దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. బీసీలకు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేయనున్నటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం ఒకటి, వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం మరొక బిల్లును పెట్టాలని యోచిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ కోసం భూసాని వెంకటేశ్వర నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కమిషన్ ఇప్పటికే ఒక కమిషన్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ కూడా ఒక కమిషన్ నివేదిక అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. ఆ రంగాల్లో వారికి రిజర్వేషన్లు పెంచాలంటే దానికి ప్రాతిపదిక ఏంటన్న విషయంపై కమిషన్ నివేదిక అవసరమవుతుంది. బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇప్పటి వరకు ఉన్న ప్రాతిధ్యాన్ని లెక్కించి పరిశీలించి కమిషన్ నివేదిక ఇస్తేనే ఆ ప్రక్రియకు బలం చేకూరుతుంది. కానీ ఇప్పటికిప్పుడు మరో కమిషన్ వేసి నివేదిక తెప్పించడానికి సమయం సరిపోతుందా అన్న చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో నడుస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం తొలుత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ పెంపు విషయంపైనే కసరత్తు చేసింది. కానీ తాజాగా బీసీలకు రిజర్వేషన్ పెంపు విషయంపైనే తాజాగా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ఆ పెంపు విషయంపైన రిజర్వేషన్ల పెంపు విషయంపైనే అసెంబ్లీలో బిల్లు పెడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2 ప్రత్యేక బిల్లు అవసరమని భావిస్తుంది. స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒకే బిల్లు పెట్టలేదు. తమిళనాడులో రిజర్వేషన్లు అధిక శాతంగా ఉన్నా అవి విద్యా ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడ స్థానిక సంస్థలు రిజర్వేషన్ లేవు. విద్యా ఉద్యోగాలు మాత్రమే 69% మేర అమల్లో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ కూడా స్థానిక సంస్థలకు ఒకటి విద్యా ఉద్యోగాలకు మరొక బిల్లు పెట్టాలని ఆలోచన చేస్తుంది. ఈ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంటుకు పంపి జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని భావిస్తుంది. అమలుకు పార్లమెంటే మార్గం. సో మనం రాష్ట్రంలో చట్టం చేసినా పార్లమెంట్లో చట్టం కాకపోతే ఏం చేయలేం. సో అందుకే పార్లమెంట్లో చట్టం చేసేదాకా కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పక్షాలు కూడా ఐక్య పోరాటాలకు సిద్ధమైతే కొంత ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అలా లేకపోతే మాత్రం ఖచ్చితంగా బీసీ వ్యతిరేకులుగా వాళ్ళపైన ముద్రపడి ఆ బీసీ వ్యతిరేకంగా చిత్రీకరించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పార్టీలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.